Hi, hello everyone. This is Raishwar, faculty of Sai Medha Koti, Hyderabad. Right, TS ESET 2023 results తీసుకున్నా 24 రిజల్ట్స్ తీసుకున్నా ప్రతి బ్రాంచ్లో కూడా ది టాప్ బెస్ట్ ర్యాంక్స్ అయితే సాధించడం జరిగింది. మరి ఇన్ని ర్యాంక్స్ సాయి మీద కోటి హైదరాబాద్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ కూడా పాలిటెక్నిక్ చదివే ప్రతి స్టూడెంట్ని కూడా ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ నుంచే వాళ్ళకు ఈసెట్ ఫౌండేషన్ కోర్సు నేర్పిస్తూ ఒక సైడ్ అకాడమిక్లో మంచి మెరిట్ని సాధిస్తూ అదేవిధంగా ఈసెట్ ఫౌండేషన్ కూడా స్టూడెంట్స్కి అందిస్తుంది. అందులో భాగంగానే ప్రతి సెమిస్టర్లో అకాడమిక్తో పాటు ఈసెట్ బేస్డ్ టెస్ట్లు అంటే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, మరి అందులో భాగంగానే రీసెంట్గా మనం ఫస్ట్ మీటింగ్కి సంబంధించినటువంటి 2 చాప్టర్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా చూసాం. దాన్ని బేస్ చేసుకొని మీరు అకాడమిక్లో కూడా మంచి మార్క్స్ కూడా సాధించడం జరిగింది. రైట్, మరి రీసెంట్గా చూసుకున్నట్టయితే సెకండ్ మీటింగ్కి సంబంధించినటువంటి టైం టేబుల్ అనేది పోస్ట్పోన్ 1 వీక్ అనేది పోస్ట్పోన్ జరగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ గ్యాప్లో మిమ్మల్ని అదే ప్రిపరేషన్లో కొనసాగించడం కోసం టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఆన్లైన్ టెస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే రైట్, ఫస్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి 3rd and 4th చాప్టర్ సంబంధించినటువంటి ఎగ్జామ్. రైట్, అందులో ఫస్ట్ 3rd చాప్టర్ చూసినట్టయితే డెఫినెట్ ఇంటిగ్రల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ వచ్చేసి 15th సెప్టెంబర్ రోజు మీకు జరుగుతుంది. రైట్, దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ 4th చాప్టర్ కనుక చూసుకున్నట్టయితే అదే మ్యాథమెటిక్స్లో అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ వచ్చేసి 16th రోజు సెప్టెంబర్ రోజు మీకు ఈ టెస్ట్ అయితే జరుగుతుంది. రైట్, మరి ఈ టెస్ట్ అన్నీ కూడా ఆన్లైన్ saimedha.in యాప్లో జరుగుతుంది. రైట్, ప్రతిరోజు కూడా సాయంత్రం 6 PM ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ డే 8 PM వరకు కూడా మీరు రాసుకోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి. రైట్, ఇది ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి షెడ్యూల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ మెకానిక్స్ సెంట్రాయిడ్కి సంబంధించినటువంటి 3rd చాప్టర్ సెంట్రాయిడ్కి సంబంధించినటువంటి టెస్ట్ వచ్చేసి 17th సెప్టెంబర్ రోజు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇది 18th 8 AM వరకు కూడా మీకు ఈ టెస్ట్ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. రైట్, ఇది ఈ చాప్టర్ అనేది మీకు సంబంధించినటువంటి టెస్ట్ 18th సెప్టెంబర్ రోజు ఈ టెస్ట్ మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ BMCP. రైట్, ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి 3rd చాప్టర్ టింబర్ సర్ఫేస్ ప్రొటెక్టివ్ మెటీరియల్స్, దీనికి సంబంధించినటువంటి టెస్ట్ వచ్చేసి మీకు 19th సెప్టెంబర్ రోజు మీరు రాసుకోవచ్చు ఈ టెస్ట్ని. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్డింగ్స్ ఫౌండేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యాసనరీ, ఈ చాప్టర్ సంబంధించినటువంటి టెస్ట్ వచ్చేసి 29 అంటే సెప్టెంబర్ 20 రోజు మీకు ఈ టెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి హైడ్రాలిక్స్. ఈ హైడ్రాలిక్స్లో 3rd చాప్టర్ వచ్చేసి ఫ్లో త్రూ ఆరిఫైసెస్ మౌత్ పీసెస్ నాచెస్ అండ్ వియర్స్, ఈ చాప్టర్ సంబంధించిన టెస్ట్ 21st రోజు ఈ టెస్ట్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో త్రూ పైప్స్, ఇది 22nd సెప్టెంబర్ రోజు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సబ్జెక్టు అడ్వాన్స్డ్ సర్వేయింగ్. రైట్, ఈ చాప్టర్ ఇందులో 3rd చాప్టర్ వచ్చేసి టైకోమెట్రిక్ సర్వేయింగ్. రైట్, ఇది 25th రోజు ఈ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ సింపుల్ కర్వ్స్. రైట్, ఈ టెస్ట్ వచ్చేసి 24th రోజు ఈ టెస్ట్ అయితే ఉంటుంది. రైట్, ప్రతిరోజు కూడా మీరు టెస్ట్ రాసే ముందు ఒకసారి మన నోట్స్ ఏదైతే మనం నోట్స్ ఇచ్చామో ఆ నోట్స్ అంతా కూడా మీరు ఆన్లైన్లో ఉన్నా కానీ ఆఫ్లైన్లో ఉన్నా కానీ మీరు నోట్స్ ముందు ఒకసారి రివైజ్ చేయండి. ప్రతి టెస్ట్ని కూడా మంచిగా అటెండ్ చేయండి. ఇది రేపు పొద్దున మీరు రాయబోయేటటువంటి 2026 ఈ సెట్కి ఎంతో హెల్ప్ అవుతుంది. రైట్, అలాగే మీరు రాసేటటువంటి అకాడమిక్ ఇయర్స్ కూడా ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.